హలో హలో! హాయ్ హాయ్ అండి. ఫ్రెండ్స్. నేను ఎలా ఉన్నారు ఈరోజు అందరూ? ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న ఈరోజు మాంగళ్య మేము షాపింగ్ ఆర్టీసీ క్రాస్ మాల్‌కొచ్చానండి. రోడ్‌లో ఉన్న మొన్ననే రీసెంట్‌గా ఓపెన్ అయ్యిందిది. మాంగళ్యకి వచ్చామండి షాపింగ్ మాల్‌కి. అక్కడ ఆటో దిగంగానే జనాలు కనబడి నేనొద్దు, నేను రాను, నేను వెళ్ళిపోతానంటే మా చెల్లె వినలేదు. నడువు చూద్దాం, నడువు లోపలికి ఆఫర్‌లున్నాయి పోదాం నడువు అని చెప్పి నన్ను లాక్కెళ్ళింది. జాతర ఉన్నట్టే ఉందండి. బయటే ఇంత జనము, ఇంకా లోపల ఎంతుర్రా అని ముందే భయమేసింది నాకు. నాకు ఇంత జనాల మధ్యలో షాపింగ్ చేయాలని అస్సలు ఉండదు. కానీ ఏం చేస్తాం, మా చెల్లె బలవంతం మీద వెళ్ళాల్సొచ్చింది లోపలికి. అయ్య బాబోయ్! లోపలికి ఎట్లెళ్తున్నాను ఫస్టు భయంతోటే లోపలికెళ్ళినా. లోపల అసలు అయితే ఎక్కడ ఏమున్నాయో కూడా కనబడతలేదు జనాలు తప్ప. అయితే మా చెల్లి అమ్మవారికి ఒక రెడ్ శారీ పెట్టాలని తీసుకోవాలని వచ్చింది. ఎక్కడ చూడు రెడ్ శారీ దొరకలేదు. జనాలు చూడండి తోసుకొని వెళ్ళాల్సొస్తుంది లోపలికి. అబ్బో! మామూలు జనం కాదండి. జాతర. నాకైతే జాతరనే గుర్తొచ్చింది ఈ జనాలను చూస్తే. ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయండి. ఆఫర్స్ నచ్చినాయి నాకు. మళ్ళీ 1000 పైన బిల్ చేసే వాళ్ళకి గిఫ్ట్ కంపల్సరీ ఉంది. చూడాలి. ఇది నేను శారీ రేట్ అడిగాను 2200. 2 శారీస్ అంట. 2200లో 2 శారీస్. ఆఫర్స్ అయితే సూపర్ పెట్టిరండి. బాగానే ఉన్నాయి ఆఫర్స్. మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇవి. మొన్ననే రీసెంట్‌గా ఓపెన్ చేశారు ఇది. అప్పుడే వెళ్దాం అనుకున్నా కానీ జనాలను చూసి నేను భయపడ్డా. ఇంక మా చెల్లి అయితే ఇంక షాపింగ్‌లంటే పిచ్చి, బట్టలంటే పిచ్చి. మొత్తం అగో ఇదే తిరిగి చూస్తుంది. తనెక్కడ మిస్ అవుతుందో అని నా టెన్షను. నేనెక్కడ మిస్ అవుతానని తన టెన్షన్ పడుతుంది. ఆ జనాల మధ్యలో ఆల్రెడీ 2 టైమ్స్ మిస్ అయినాం గూడా. నేనేమో వీడియో తీసుకుంటే నేనెళ్తున్నా, తనెక్కడనో వెళ్ళిపోయింది చూడ్డానికి. ఇంక నన్ను నా ఎనకాలనే ఉండు, నువ్వు ఎటు వెళ్ళకు అని చెప్పి తన వెనకాలనే పెట్టుకొని నేను వీడియో తీస్తున్నా. ఇగో చూడండి అసలు ఆడవాళ్ళకైతే ఇంక బట్టల గురించి షాపింగ్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. ఎగబడి తీసుకుంటున్నారు. చూడండి ఆఫరు. మీకు చూపియాలని వీడియో తీశానండి. ఆ జనాల మధ్యలో వీడియో తీయాలని కూడా లేదు నాకు. మీరు చూస్తారు కదా, మీకు నచ్చితే వచ్చి షాపింగ్ చేస్తారు కదా అని చెప్తున్నాను. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లిలో ఉందండి మాంగళ్య. ఈ మా చెల్లి పట్టుకున్న ఈ గ్రీన్ శారీ చాలా బాగా నచ్చిందండి నాకు. ఎల్లో చాలా బాగా నచ్చింది. అది 3300 అన్నారు. పర్లేదు తీసుకుందాం అనుకున్నా. చూద్దాం ఇంకేమైనా కలర్స్ ఉన్నాయంటే కలర్స్ ఇంకేం లేవు. అదొక్కటే ఉంది. అదొక్కటే బాగా నచ్చింది నాకు. మా చెల్లి తీసుకుందాం అన్నది కానీ ఇంకా చూద్దాంలే ముందేమన్నా ఉన్నాయేమో చూద్దామని వెళ్ళినాము. అట్లనే పక్కకు పెట్టేసి వెళ్ళినాం. ఇంకా ముందు చూడడానికి ముందే వెళ్ళాం. ఇవి కూడా 3300 2 శారీస్ అండి ఇవి. ఇది లైన్ మీకు అక్కడ పక్కకు కనిపిస్తుంది లైన్, బిల్డింగ్ లైన్ అండి. కొంతమంది ఫ్యామిలీస్ తోటి వచ్చారు. వాళ్ళ భార్యలు ఏం చేశారంటే భర్తలను లైన్లో పెట్టి బిల్డింగ్ కాడ వాళ్ళు ఇంకా షాపింగ్ చేస్తున్నారు. ఇంకా తీసుకొస్తాము బిల్డింగ్ అయిపోయాక లైన్లో ఉండని చెప్పి వాళ్ళని లైన్లో నిలబెట్టిరు. నాకు అది చాలా జోక్ అనిపించింది. ఈ శారీస్ కూడా బాగున్నాయండి ఇవి. ఈ 1500, 700 2 పీస్లు, 1500 2 పీస్, 2000 2 పీస్లు ఇట్లున్నాయి. పర్లేదండి. ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి. నాకు నచ్చినాయి. మీరు చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి మాంగళ్యలో షాపింగ్ చేయండి. బాగానే ఉన్నాయి. మా చెల్లి రెడ్ శారీ అడిగింది ఆమెని. రెడ్ కలరే లేవు, అన్నీ సేల్ అయిపోయినాయి, రెడ్ అస్సలు లేవు అని చెప్పారు. ఎక్కడ రెడ్ అయితే దొరకలేదండి మాకు. ఈ పట్టు శారీస్ గద్వాల్, కాంచీవరం నుండి వచ్చినాయి. బనారస్. చూడండి పిల్లల్ని కూడా ఎంత ఒప్పుకండి నిజంగా. ఫ్యామిలీస్కి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చిర్రు షాపింగ్ మాల్కి. అసలు ప్లేస్ ముందుకెళ్ళి చూద్దామన్నా కూడా జరగట్లేదండి షాపింగ్ చేద్దామంటే. అయ్య బాబు, నేను మా చెల్లి కన్నా నా వల్ల కాదే, నేను వీడియో తీసుకుంటుంటా, నీకు కావాలన్నది నువ్వు చూసుకో అని అన్న. ఇగో చూడండి ఓపికలు నశించిపోయి చైర్ల మీద కూర్చున్న వాళ్ళు. ఏజ్ వాళ్ళండి, అసలు వాళ్ళకి ఎంత ఓపిక, దండం పెట్టాలి వాళ్ళకి. అంత ఏజ్ ఉన్నా కూడా షాపింగ్ చేయడానికి ఎట్లా వచ్చిర్రు వాళ్ళు. మళ్ళీ 4 చీరలు, 5 చీరలు, 10 చీరలు షాపింగ్ చేయడం. నాకు ఒక చీర చేయడానికే ఓపిక నశించింది నాకు. వాళ్ళు ఓపికకు దండం పెట్టాలండి నిజంగా. ఇక్కడ ఈ ఆంటీ తీసుకుంటుందండి 2 శారీస్ పింక్వి. అవి 2 బాగున్నాయి. 6600 ఒక్క శారీ. బాగున్నాయి అవి గద్వాల్ శారీస్. అదే చాలా బాగా అనిపించినాయి నాకు ఆ చీరలు.
ఇంకా అన్ని పార్టీ వేర్, వర్క్ శారీస్, డైలీ శారీస్, కాటన్ శారీస్, డైలీ యూజ్ చేసేటివి కూడా బాగానే ఉన్నాయండి. అది 1000 టు 1500, 1200 ఇట్లా పెట్టారు ఆఫర్లు. చాలా బాగున్నాయి. గద్వాల్ శారీస్ తీసుకున్న దగ్గరనే, పట్టు శారీస్ దగ్గరనే కొద్ది జనాలు తక్కువ ఉన్నారండి. ఇక మిగతా దగ్గర అన్నిటి దగ్గర ఎక్కువనే ఉన్నారు జనాలు. ఈ కాటన్ శారీస్ అండి, ఇవి కూడా బాగున్నాయి. పెద్దవాళ్ళకి బాగుంటాయి ఇవి శారీస్, కాటన్ శారీస్ చాలా బాగున్నాయి. షాపింగ్ చేయలేక అసలు తిరగడమే సరిపోయిందండి. నేను కొన్నది ఏమీ లేదు. పాపం పిల్లలు చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నారో పెద్దవాళ్ళు తీసుకుంటుంటే. ఇవి రెడీమేడ్ బ్లౌజులు అండి, ఇవి కూడా బాగున్నాయి. ఒకసారి వెళ్తే ఈ రెడీమేడ్ బ్లౌజులు కూడా చూడండి, చాలా బాగున్నాయి రెడీమేడ్ బ్లౌజులు. నాకు తీసుకోవాలని ఉన్న ఆ జనాల మధ్యలో తీసుకోలేకపోయినా. మా చెల్లెటు పోయిందో, నన్ను ఎక్కడ తన షాపింగ్ తనే మునిగిపోయింది షాపింగ్లో. ఒక్కటి తీసుకోలేదు తను కూడా, కానీ మొత్తం చూడడమే సరిపోయింది. అదా చూస్తూనే ఉంటుంది, కానీ రెడ్ కలర్ దొరకలేదని కొద్దిగా ఫీల్ అయ్యింది. రెడ్ కలర్ దొరకట్లేదు, మొత్తం శారీస్లలో వెతికింది. అమ్మాయిలు కూడా చాలా వచ్చారండి. టాప్స్ కానీ, 3 పీస్ సెట్ కానీ, చుడిదారు, క్రాప్ టాపు, లెహంగా, లాంగ్ ఫ్రాక్స్, ఇవి బాగున్నాయండి. ఆఫర్స్ ఉన్నాయి అందులో కూడా, తీసుకోవచ్చు. అమ్మాయిలకు కూడా బాగానే ఉన్నాయండి డ్రెస్సులు. చూడండి, ఒకసారి విజిట్ చేసి చూడండి, చాలా బాగున్నాయి. అమ్మో, ఇవి కూడా చూడండి ఎన్ని గానం పట్టుకుందో. ఓపికరా బాబు వీళ్ళకి, నాకంత ఓపిక లేదమ్మా, నీకు దండం. జనాలని తోసుకుంటూ ముందుకెళ్ళామండి మేమైతే. అసలు ప్లాజోస్ కూడా రేట్స్ పర్లేదండి, 250లో ఉన్నాయి ప్లాజో, బాగానే ఉన్నాయి. అవి కూడా క్లాత్ చూసాము. ఈ కిడ్స్ వేరీ కూడా బాగున్నాయి, ఆఫర్లో ఉన్నాయి అవి కూడా. కావాలనుకున్న వాళ్ళు కిడ్స్ వేరీ కూడా బాగానే ఉన్నాయండి ఆఫర్లో, వెళ్ళి చూడాలనుకుంటే చూడండి, మంచిగా ఉంది. మగవాళ్ళకు కూడా ఈ మధ్య ఎక్కడ లేని ఒక్క వస్తుందండి. అసలు షాపింగ్లకు సరిగా రానే రారు. ఎంత మగవాళ్ళు ఫ్యామిలీని, పిల్లల్ని తీసుకొని వచ్చిర్రు మరి. అబ్బో, అదో ఇక్కడ టాప్స్ బాగానే ఉన్నాయండి, కానీ కొద్దిగా నాకు ఈ టాప్స్ ఎందుకో కాస్ట్లీగా అనిపించినాయి, కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది. మా చెల్లె చూడు, ఇది చూడు బాగానే ఉంది, చూడు పట్టుకొని చూడు అని అన్నది. టాప్స్ 2 చూశాను, పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ నాకు ఎందుకో రేట్ ఎక్కువ అనిపించినాయి ఇవి టాప్స్. ఒకటి ఇది చూడు, ఇది వేసుకో పట్టుకొని చూడు అని అన్నది. ఇంకో చూశాను, టాప్ బాగానే ఉంది, కానీ నాకు రేట్ ఎక్కువ అనిపించింది, పక్కకు పెట్టేసిన. ఎక్కువ ఉంది అని చెప్తున్నా. ఇది కూడా బాగానే ఉంది, కానీ రేటే 777 రూపీస్. ఇది ఓన్లీ 1 టాప్. దీంట్లో ఆఫర్లు ఏం లేవండి టాప్స్లో. ఇంకా జనాలు చూడండి బాబోయ్. అదో ఇతను చూడు ఎన్ని పట్టుకొని ఉన్నాడు. అసలు చూద్దామన్నా సంధి ఇవ్వట్లేదు చూడ్డానికి కూడా. మాకైతే అవో ఎట్లా తోసుకొని వెళ్తున్నాం చూడండి ముందుకి. పదండి ముందుకు అన్నట్టు వెళ్తున్నాం మేము, తోసుకుంటూ వాళ్ళని. స్టూడెంట్స్ కూడా అసలు ఎంతమంది అమ్మాయిలు వచ్చారు. 3 పీస్ సెట్స్ అండి ఇవి. 3 పీస్ 2000కి 2 సెట్స్ ఉన్నాయి. మెటీరియల్ కూడా చాలా మెటీరియల్ అయితే చాలా బాగుందండి, నచ్చింది అది.
రూ. 1000 అట్లుంది మెటీరియల్. కాటన్. చాలా బాగుంది. అవి నచ్చినాయి నాకు. ఎగవాడి తీసుకుంటుర్రా బాబోయ్! అసలు 777 అండి డ్రెస్ మెటీరియల్. అసలు మా చెల్లికైతే ఏం తోస్తలేదు. ఏం తీసుకోవాలో, ఏం చేయాలో ఏం అర్థమైతలేదు మా చెల్లికి. ఈ డ్రెస్ మెటీరియల్ అండి. ఇవి బాగున్నాయి. ఇవి నచ్చినాయి నాకు. వర్క్ తోటి వచ్చినాయి. కాస్ట్లీ రేటు కూడా అంత ఎక్కువ ఏమి అనిపించలే. రీజనబుల్ ఉంది రేటు. చాలా బాగుంది. ఇద్దరు జనాలు బాబోయ్! ఇవి కూడా కాటన్‌వే అండి డ్రెస్ మెటీరియల్. ఇవి కూడా బాగున్నాయి. ఇది చూడండి, ఇదంతా లైను. వాళ్ళ భార్యలు లైన్‌లలో నిలబెట్టి భార్యలేమో షాపింగ్ చేసుకొని వస్తారు. ఎందుకంటే బిల్లింగ్ లైన్ ఎక్కువ ఉంది. చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు షాపింగ్ చేయడానికి వెళ్ళిర్రు. వీళ్ళకి బట్టలు ఇచ్చి లైన్‌లో నిలబెట్టిర్రు. ఇంకా జనాలు. ఈ అమ్మకి ఎంత ఓపికనో నిదానంగా చూసుకుంటుంది ఇంకా షాపింగ్. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నామండి. నాకేదో జైల్లో నుండి బయటికి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. అంత జనము. ఇదంతా బిల్లింగ్‌కే లైను. బయటికి వెళ్తున్నాము. ఇంకా గిఫ్ట్స్ ఇచ్చే దగ్గర కూడా తీసుకెళ్తామండి. రండి, గిఫ్ట్స్ ఇచ్చి కాడ చూపిస్తాను మీకు. ఇది బయట జాతర. బయట ఇంత జనము, లోపల అంత జనం. ఇక్కడ గిఫ్ట్ ఇచ్చాక ఒక అతనికి గిఫ్ట్ వచ్చిందండి. అది జ్యూసరు. ఇంకా గిఫ్ట్ అక్కడ ఇస్తున్నారండి గిఫ్ట్స్. బిల్లు చూపిస్తే వాళ్ళు బిల్లు అమౌంట్ ఎంతైందని చూసుకొని దాని తగ్గట్టు గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఒకరికి రైస్ అమ్మో వీళ్ళు ఎన్నిగానం షాపింగ్ చేసిర్రో. ఒకరికి రైస్ కుక్కర్ వచ్చింది, ఒకరికి ప్లాస్టిక్ డబ్బాలు వచ్చినాయి. గిఫ్ట్ బిల్లుని బట్టి ఇస్తున్నారండి ఏదైనా. ఈ జ్యూసర్లు, చిన్న జ్యూసర్లు. పర్లేదండి, అంతా బాగానే ఉంది మాంగళ్యాలో అయితే. చూడండి, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మాంగళ్యకి. నచ్చితే తీసుకోండి. చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి వెళ్ళి. నాకు అప్పటికే అమ్మో జనాలను చూస్తే భయం వేసింది. నేను ఎంత తొందరగా